లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తూర్పు ఆఫ్రికాలోని మలావిలోని ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావి డిఫెన్స్ ఫోర్సుకు చెందిన ఈ విమానంలో వైస్ ప్రెసిడెంట్ సోలాస్ క్లాస్ చిలిమితో పాటు మరో 9 మంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:17 విమానం షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదు. ఉదయం 10:02 ముజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాకపోవడంతో విమానం అదృశ్యమైనట్టు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. రాజధాని నగరం లీలాంగ్వే నుంచి బయలుదేరింది తెలిపింది. రాడార్తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంట్రాక్ట్ కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి. కాగా విమానం కోసం మలావి అన్వేషణ కొనసాగుతుంది. సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్కు అక్కడ ప్రభుత్వం ఆదేశించింది. కాగా అదృశ్యమైన విమానంలో చిలిమి భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మూవ్మెంట్ పార్టీకి చెందిన పలువురు అధికారులు ఉన్నారు. 3 రోజుల క్రితం మాజీ కేబినెట్ మంత్రి రాల్ఫ్ కసంబరా చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తన అధికార పర్యటనను రద్దు చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా విమానం మిస్సింగ్కు కారణం ఇంకా తెలియరాలేదు.